ఇండియన్ ఐటీ కంపెనీలకి అమెరికాలో ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. గత 30 ఏళ్లుగా మన ఐటీ కంపెనీలు అమెరికా మార్కెట్ పైన బాగా ఆధారపడ్డాయి. లక్షల మంది భారతీయులకు ఉద్యోగాలు, మంచి జీతాలు, విదేశాల్లో మంచి లైఫ్ స్టైల్ అన్నీ ఇచ్చింది అమెరికా. కానీ ఇప్పుడు అమెరికా తీసుకొస్తున్న కొత్త వలస చట్టాల వల్ల మన కంపెనీలకు భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యలకు అసలు కారణాలేంటి? మన కంపెనీలపైన దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కొత్త చట్టాలను తీసుకొస్తుంది. ఇందులో ముఖ్యమైనది హైర్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం అమెరికన్ కంపెనీలు బయటి దేశాలకు అవుట్ సోర్సింగ్ చేసే పనికి 25% ట్యాక్స్ కట్టాలి. అంతేకాకుండా ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బును అమెరికాలో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి వాడాలి. అంటే మన కంపెనీలు చేసే పనిపైన ఇప్పుడు భారీగా ట్యాక్స్ పడే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మన ఐటీ కంపెనీలకు H1B వీసాలే ప్రధాన ఆధారం. కానీ ఇప్పుడు ఆ వీసాలపైన కూడా అమెరికా కఠినమైన ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఉంది. H1B వీసా ఫీజును 5 రెట్లు పెంచడం, ఒక H1B వీసా ఉద్యోగిని తీసుకుంటే దానికి బదులుగా ఒక అమెరికన్ను తప్పకుండా నియమించుకోవాలనే రూల్ పెట్టడం వంటివి ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. అంతేకాకుండా ఒక కంపెనీలో మొత్తం ఉద్యోగుల్లో 15% మించి H1B వీసా హోల్డర్స్ ఉండకూడదనే చర్చలు కూడా జరుగుతున్నాయంట. ఇదంతా మన కంపెనీలకి చాలా పెద్ద దెబ్బ. ఇక వీసాల సమస్యతో పాటు ఇంకో పెద్ద ఇబ్బంది కూడా ఉంది ఇందులో. అమెరికా ప్రభుత్వం రెస్ట్రిక్ట్ యాక్ట్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ భద్రతకు ముప్పు ఉన్న దేశాల నుంచి వచ్చే టెక్నాలజీ లావాదేవీలను నిలిపివేయొచ్చు. రష్యాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. దానివల్ల మన ఇండియన్ ఐటీ కంపెనీలు కూడా పరోక్షంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. క్లయింట్లు కూడా కొత్త ఒప్పందాలను ఆలస్యం చేస్తున్నారట దీనివల్ల. ఇక ఇన్ని సమస్యల మధ్య మన ఐటీ కంపెనీలు, మన టెకీస్ అందరూ కూడా ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకోబోతున్నారు. సో ఇక పైన అమెరికా మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడకుండా ఇతర దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని చెప్పి, అక్కడ ఉద్యోగాలు వెతుక్కోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. కొత్త బిజినెస్ మోడల్స్ ను కూడా అమలు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారట. ఒకప్పుడు మన కంపెనీలకు అమెరికాలో అన్ని సులభంగా ఉండేవి, ఈజీగా ఇట్లెళ్ళి అట్లా వస్తుండే. అందుకనే చాలా మంది వీధికొకరు అమెరికాకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇక పైన ఇండియన్స్ ఇంకా ఇండియన్స్ కి ఇంకా ప్లేస్ లేదు అన్నట్టుగా అక్కడ ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొని కొత్త దారిలో వెళ్ళడం మన కంపెనీలకు ఇప్పుడు కొంచెం సవాలుగా మారిందనే చెప్పాలి.